జగతికి బువ్వ పెట్టే జనని నా ఇంటిలోనే అతిథి అయినాడు మా బువ్వని ఆరగించినే సాయి साई रहम नजर करना बच्चों का पालन करना साई रहम नजर करना बच्चों का पालन करना साई रहम नजर करना साई रहम नजर करना बच्चों का पालन करना बाबा रहम नजर करना बच्चों का पालन करना సత్సంగం అంటే అద్భుతమైనటువంటి శక్తికి నిదర్శనం. సత్సంగంలో ఉన్నటువంటి ప్రతి పదం మన శరీరంలో శక్తిని నింపుతుంది, మనస్సులో బుద్ధిని ప్రకాశింపజేస్తుంది, ఆలోచనల్లో సుజ్ఞానాన్ని ఇస్తుంది. ఇంత గొప్పది సత్సంగం. కాబట్టి దేవునితో పరిహాసమాడినా దేవుడు క్షమిస్తాడు. సత్సంగంతో పరిహాసమాడితే జీవితం అధోగతి పాలవుతుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కడో ఒక చోట మనకు భయం ఉండాలి భగవంతుని పైన. మరీ బాబా పట్ల ఆయన ప్రేమమూర్తి కాబట్టి మనకు చాలా మందికి భయం లేకుండా పోతుంది. ఎలా ఉంటే ఏమిటి, ఆయన మనవారే కదా, మనం చెప్తే అన్ని వింటాడు కదా. ఎస్, వింటాడు. దాంతో పాటు మీరు కూడా వినాలని చెప్పి ఆయన కోరుకుంటాడు. అటువంటి గొప్ప సత్సంగం ఒక్క బాబా మార్గంలో తప్ప మరెక్కడా ఉండదమ్మా. ఈరోజు సత్సంగాలు అద్భుతంగా జరుగుతున్నాయంటే ఒక్క బాబా మార్గంలో మాత్రమే. ఎందుకని? బాబా మార్గంలో సత్సంగాలకు ప్రధానమైనటువంటి భూమిక ఏది? శ్రీ సాయి సచ్చరిత. శ్రీ సాయి సచ్చరిత మనందరికీ కూడా గొప్ప సత్సంగ జ్ఞానాన్ని అందించడానికి మన దగ్గరికి వచ్చినటువంటి అద్వితీయమైనటువంటి గ్రంథం శ్రీ సాయి సచ్చరిత. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి సత్సంగాన్ని ఆశ్రయించడం మన అదృష్టంగా భావించాలి. ఈరోజు మామూలు రోజు కాదమ్మా. అనేక మంది భక్తులు కలెక్టర్ స్థాయిలో ఉండి, పెద్ద జమీందారులుగా ఉండి, గొప్ప పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు, బాబా నా కొడుకు ఉపనయనానికి నాగ్పూర్ వస్తావా అని కాకాసాహెబ్ దీక్షిత్, బాబా నా కుమారుడి వివాహానికి గ్వాలియర్ వస్తావా అని నానాసాహెబ్, వీళ్ళందరూ పిలిచినా సరే ఒక్క ఫంక్షన్ కు బాబా అటెండ్ కాలేదు. నేను కాదులే శ్యామా వస్తాడని చెప్పి శ్యామాను పంపించాను. కానీ హేమాడ్ పంతు సచ్చరితలో రాసుకుంటారు, నేను ఏ రోజు బాబాను భోజనానికి ఆహ్వానించలేదే, మరి బాబా ఈ రోజు హోలీ పౌర్ణమి రోజు నా ఇంటికి భోజనానికి ఎందుకు వస్తానన్నారు. ఆహ్వానించినటువంటి వాళ్ళ శుభకార్యాలకు ఏమో వెళ్ళలేదు, కానీ ఏ రోజు కూడా ఆహ్వానించకుండానే హోలీ రోజు నీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని చెప్పారు కదా. ఎంత గొప్ప అదృష్టవంతుడు అన్నాసాహెబ్ దబూల్. ఈ హోలీ భోజనానికి సంబంధించి అంటే ఏ ఉత్సవమైనా నాకు ఒక నెల రోజుల నుంచి మొదలవుతుంది నా మనస్సులో. ఇంకెప్పుడు వస్తుంది మార్చి 3, ఇంకెప్పుడు బాబాకు భోజనం పెడతాడు, ఈ నెల రోజుల్లో ఆయన ఏం చూపెడతాడు. ఎంత అద్భుతమైనటువంటి అనుభవాలంటే, పోయిన నెల వేమగిరిలో సత్సంగం అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణంలో అద్దంకిలో ఆగాం. అద్దంకిలో ఆంజనేయ స్వామి గుడి చాలా ప్రత్యేకమైనటువంటి. కొండపైన నరసింహస్వామి ఉంటాడు, కింద ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆంజనేయ స్వామి మందిరానికి వెళ్ళి పైకి నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాం. అక్కడ ఒక బోర్డు రాసింది, ఒక రోజు పరమాన్నానికి ఇంత దక్షిణ ఇస్తే స్వామికి పెట్టి దాన్ని అందరికీ పంచుతామని. నేను ఆ బోర్డుని చదవలేదు. వాహిని గారు చదివి ఒక్కరోజు పరమాన్నానికి మనం ఇక్కడ దక్షిణ చెల్లిద్దాము అని.
సరే దాందేముంది అన్న. పరమాన్నం అనేటువంటి పేరు వినగానే నాకు గుర్తొచ్చేది ఏదంటే, కొన్ని ఆహార పదార్థాల పేరు వింటే బాబానే గుర్తొస్తాడు. ఎందుకంటే ప్రేమే పరమాన్నమైనటువంటి కథ కదా ఇది ఈ రోజు మనం జరుపుకుంటుంది. పేరు చెప్పండి సార్ అన్నాడు. పక్కన వాహిని గారు ఉన్నారు, పక్కన కార్తీక్ ఉన్నాడు. భారద్వాజ గోత్రము అన్న. ఇద్దరు ఆశ్చర్యపోయారు. అరే మన గోత్రం భారద్వాజ గోత్రం కాదు కదా. గుర్తొచ్చింది. ఏ రోజు మరి ఆ రోజు ఏ రోజు గ్రహించాము? ఇదే రోజు అక్కడ నరసింహస్వామి వెలిసినటువంటి రోజు పౌర్ణమి, పౌర్ణమి. కాబట్టి ఈ పౌర్ణమి రోజే అక్కడ ఉత్సవం జరుగుతుంది. అదే రోజు పరమాన్నం పెట్టాలి. మరి ఆ రోజు ఇక్కడ బాబాకు పరమాన్నం పెడతాడు కదా. ఎవరు పెట్టారు బాబాకు పరమాన్నం? హేమాడ్పాట్ కదా పెట్టింది. కాబట్టి భారద్వాజ గోత్రము శ్రీ అన్నా సాహెబ్ దబోల్కర్, బాంద్రా నివాసి, ముంబై అని చెప్పి రాసిచ్చారు రసీదులో. ఇప్పటికీ ఆ రసీదు నా దగ్గర ఉంది. అంటే ఒక ప్రేమ అనేటువంటిది ఎట్లా పుడుతుంది? అసలు ఇంకా నెల రోజుల సమయం ఉంది. నెల రోజుల సమయం కంటే ముందే బాబా నాకు అన్నా సాహెబ్ భోజనం పెడితే ఆ రోజు అన్నా సాహెబ్ పేరు మీద మీరు నరసింహస్వామి క్షేత్రంలో భోజనం పెట్టి అని చెప్పి ఆ విధంగా అక్కడ అన్నదానాన్ని కట్టించుకున్నారు. ఇవన్నీ కూడా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి లీలలు. బాబా ఎలా వస్తారు, ఎలా వస్తారు, ఎలా వస్తారు? చాలా మంది ఈ రోజు ఇళ్లలో కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడికి బాబా వచ్చాడు తెలుసా? ఎలా వచ్చాడో తెలుసా? సరిగ్గా ఒక నెల రోజుల క్రితం కేవలం ఫోన్లోనే పరిచయం. రాజారత్నం గారు, పార్వతి గారు వైజాగ్ నుంచి వచ్చారు. వారు ఇక్కడే ఉన్నారు. వస్తున్నాము అనంటే సరే చాలా రోజులుగా వరాల సాయి మందిరాన్ని దర్శించుకోవాలని చెప్పి వాళ్ళు అమెరికాలో ఉన్నప్పటి నుంచి చాలా సందర్భాల్లో ఫోన్ చేశారు. సరే రమ్మని చెప్పారు. వచ్చారు. వచ్చిన తర్వాత ఒక విషయం చెప్పారు వారు. బాబా గారికి మేము ఒక వస్తువు ఇవ్వదలుచుకున్నాం. ఆ వస్తువు ఎందుకంటే ఆల్రెడీ 2 వస్తువులు ఉన్నాయి. ఒకటి ఉపయోగిస్తున్నాం, ఇంకోటి ఉపయోగించకుండా ఉంది. అది బాబాకు చెందాలి అని చెప్పి ఉదయం నుంచి ఆలోచిస్తూ ఉంటే పొద్దున తారసపడ్డది. ఆల్రెడీ బాబా వస్తున్నానని చెప్పాడు కదా. బాబా మనిషి రూపంలోనే వస్తాడా? బాబా చిత్రపట రూపంలో వెళ్ళాడు కదా హేమాడ్పంత్ ఇంటికి. ఇంకొకటి ఆ వచ్చినటువంటిది మనం ఎవరము కూడా దాన్ని త్యాగం చేయలేం బాబా కోసం. నెవ్వర్ అది చేయలేం. ఇప్పుడున్న రోజుల్లో అస్సలు చేయలేం. బాబా ఏ రూపంలో వచ్చారని చెప్పి మీకు ఆసక్తిగా ఉంది కదా, చూస్తారా? బంగారం. బాబా బంగారం కదా. బంగారం రూపంలో ఆయన సాక్షాత్తు బంగారు రూపంలో ఇక్కడికి వచ్చారు. దీన్ని ఎవరైనా మనం మన సొంత వస్తువును ఇవ్వగలుగుతామా? ఆ ధైర్యం మనకు ఉంటుందా? ఉండదు కదా. ఈ రోజు ఉన్నటువంటి రేటుకు ఈ బంగారాన్ని ఇవ్వగలుగుతామా? వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఆ బంగారం ముందు, సాయిబాబా అనేటువంటి ఆ బంగారం ముందు ఇది తుచ్చమైంది అని చెప్పి భావించారు. ఇది నా మెడలో ఉంటే తరువాత ఎవరిదో, బాబాకి ఇస్తే అది ఆయనది అనేటువంటి ధైర్యం ఆ స్త్రీమూర్తిలో, పార్వతమ్మలో ఉందంటే మామూలు విషయం. అంటే బాబా బాగా చూస్తూ ఉన్నా, ఈసారి ఏ రూపంలో వస్తాడన్నాడు. నేను నీ బంగారాన్ని కదా, బంగారం రూపంలోనే వస్తానని చెప్పి బంగారు రూపంలో వచ్చాడే. వచ్చి ఆయన పాదాలకు అది తొడుక్కున్నాడే. ఇంతకంటే గొప్ప అనుభవం ఏం కావాలి? ఇంతకంటే గొప్ప సంతోషకరమైనటువంటి విషయం ఏముంటుంది? బాబా మార్గంలో మనం అనుకోనటువంటి వాటిని, ఊహించినటువంటి వాటిని వారు ఇవ్వగలుగుతారు. బాబా పట్ల అమితమైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్లకు ఈ జీవితంలో ఉన్నటువంటి సుఖాలు అత్యంత అల్పంగా కనిపిస్తాయి. బాబా మాత్రమే బ్రహ్మాండంగా కనిపిస్తారు. కాబట్టి బాబా యొక్క ప్రేమ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. బాబా పట్ల ప్రేమ స్త్రీమూర్తుల్లోనే ఎక్కువగా ఉంటుంది. తల్లడిల్లుతుంది బాబా కోసం.
బాబా కోసం అవసరమైతే సర్వస్వాన్ని నేను ఇవ్వగలుగుతాను. రేపు 8వ తారీఖు ఆదివారం రోజు ఇదే ప్రాంగణంలో ఒక 5గురు అద్భుతమైనటువంటి స్త్రీమూర్తులను మీరు ఇక్కడ చూడబోతున్నారు. మార్చి 8 రోజు మహిళా దినోత్సవం రోజు పోయిన సంవత్సరం నుంచి ప్రారంభించాం సాయి శక్తి పురస్కారాలని చెప్పి. వాళ్ళని చూస్తే అనిపిస్తుంది, చాలా మంది నన్ను అంటారు, సార్ మీరు గొప్ప సేవ చేస్తున్నారు సార్, గొప్పగా సత్సంగాలు చెప్తున్నారు సార్ అని చెప్పి. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కొన్ని వందల మంది జీవితాలను నిలబెట్టుతున్నటువంటి స్త్రీమూర్తులు ఈరోజు బాబా మార్గంలో ఉన్నారు. వాళ్ళందరూ మార్చి 8 రోజు ఇక్కడికి రానున్నారు. అటువంటి గొప్ప స్త్రీమూర్తులు బాబా మార్గంలో ఉండడం వల్లనే ఈరోజు బాబా యొక్క వైభవం ఇంతగా పెరిగింది. ఈరోజు బాబా ప్రస్థానాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బాయిజామా మొదలుకొని ఈ రోజు ఇంట్లో ఉన్నటువంటి ఒక సగటు బాబా భక్తురాలు బాబా యొక్క ప్రస్థానాన్ని వారి వైభవాన్ని పెంచడంలో వారే అగ్రస్థానంలో ఉన్నారు. నిజంగా ఇది అక్షర సత్యం. తల్లి కుటుంబానికి ఎంత ముఖ్యమో బాబా మార్గంలో స్త్రీమూర్తులు అంత ముఖ్యం. అందుకనే ఈరోజు బాబా యొక్క వైభవం ఈ విధంగా ఉండడానికి కారణం ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు భక్తులను చూసినప్పుడు వారి గురించి తెలుసుకున్నప్పుడు హేమాడ్ పంతు ఇదే రోజు ఎంత తపన పడి ఉంటాడు. మనమైతే పార్సిల్లో బాబా ఫోటో రాగానే ఏదో ఫోటో వచ్చిందిలే అని వదిలేస్తాం. కానీ హేమాడ్ పంతు ఆ ఫోటో రూపంలో బాబా వస్తే సాక్షాత్తు వారు బాబాయే అని చెప్పి వారు అతిథి కోసం వేసినటువంటి ఆసనంలో బాబా గారి యొక్క చిత్రపటాన్ని పెట్టి వారు బాబాయే స్వయంగా వచ్చారనేటువంటి భావనతోటి ఆ రోజు భోజనం పెట్టారు. ఈ రోజు కూడా బాంద్రాలో ఉన్నటువంటి శ్రీ హేమాడ్ పంతు గృహంలో ఈ రోజు కూడా ఇదే విందు భోజనం జరుగుతూ ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆనందం అక్కడ మనకు లభిస్తుంది. ఆ తరువాత ప్రపంచంలో ఒక్క వరాల్ సాయి మందిరంలో మాత్రమే. చాలా మంది సాయిబాబా గుడి అంటే గురు పౌర్ణమి, బాబా గారి మహాసమాధోత్సవం, మహా అంటే శ్రీరామనవమి, దత్త జయంతి, ఇవి మాత్రమే కాదు. బాబా మార్గంలో ఒక అరుదైనటువంటి సందర్భాలు ఉంటాయి. వాటన్నింటినీ కూడా మనం అంగరంగ వైభవంగా చేసుకోవాలి. ఎందుకంటే వాటి గురించి ఆలోచిస్తున్నప్పుడు మన మనస్సు ప్రపంచ విషయాల వైపు వెళ్ళదు. ఈ రోజు ఇది అయిపోయిందా, ఈ గడప దాటానా, మళ్ళీ ఆదివారం గురించి ఆలోచన, ఇంకా ఎంత అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని చేయాలి, ఎంత బాగా డిజైన్ చేయాలి, ఆ స్త్రీమూర్తుల గురించి ఎంత గొప్పగా చెప్పాలి అనేటువంటి తలంపు మళ్ళీ ఈ కార్యక్రమం అయిపోతూనే మొదలవుతుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మొదలయ్యే తలంపు. ఈరోజు బాబా పట్ల రకరకాలైనటువంటి వార్తలు మనం వింటున్నాం కదా, రకరకాలైనటువంటి నిరాధారమైనటువంటి విమర్శలు మనం వింటున్నాం కదా. ఆ విమర్శలన్నింటికీ ఒక సమాధానం చెప్పాలి. వచ్చేది రామనవమి. రాముణ్ణి బాబా ఎంతగా ప్రేమించాడు. తన చివరి రోజుల్లో రామ విజయాన్ని ఎందుకు చదివించుకున్నాడు, రాముడంటే ఎందుకంత ఇష్టం. దత్త పరంపరలో అనేక మంది యోగులు వచ్చారు. శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి, మాణిక్ ప్రభు, అనేక అక్కల్కోట్ మహారాజు, గజానన్ మహారాజు, అనేక మంది వచ్చారు దత్త సంప్రదాయంలో. కానీ ఏ దత్తావతారం ఈ భారతావనిలో ఈ కలియుగంలో నడయాడినటువంటి ఏ అవధూత, ఏ సత్పురుషుడు కూడా రామ జన్మోత్సవం చేయలేదు. ఒక్క సాయిబాబా మాత్రమే. ఎందుకు రామనవమి చేయించాడు? ఏం చెప్పదలుచుకున్నాడు? నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా శ్రీరాముడు ఆచరించినటువంటి ధర్మాన్ని ఆచరించాలి. శ్రీరాముడు ఏ విధంగా అయితే ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపాడు, ఆ జీవితాన్ని నా వాళ్ళందరూ కూడా గడపాలి అనేటువంటి రామ ధర్మ సారాన్ని మనందరికీ అందించడానికి రామ జన్మోత్సవాన్ని ఎంత అద్భుతంగా చేశారు. ఈరోజు చాలా మందికి తెలియదు, కానీ చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటారు. హిందుత్వానికి పునాది, హిందుత్వవాదానికి బీజం పడ్డటువంటి నాగ్పూర్ నుంచి, నాగ్పూర్ అంటే ఇండియాకు 0 మైల్, అక్కడే
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉద్భవించినటువంటి నేల. ఆ నేల నుంచి నెల రోజుల ముందు పల్లకీ ప్రారంభమవుతుంది శ్రీరామనవమికి. దీనిని ఎవరు కొట్టిపారేస్తారు? ఆ విధంగా బాబా మార్గంలో ప్రతి ఉత్సవము కూడా అద్భుతం, అమోఘమైనటువంటి. ఈరోజు మనందరము కూడా బాబాతో పాటు శ్రీ అన్నాసాహెబ్ దబోల్కర్ హేమాడ్ పంత్ను ఎందుకు అంత ప్రేమించాలి అని అంటే, శ్రీ సాయి బాబా అనేటువంటి అద్వితీయమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, బాబా దేహం లేదు ఈ రోజు, బాబా ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపాన్ని మనం తపస్సు చేసినా సరే దర్శించలేం ఆత్మస్వరూపాన్ని. అటువంటి ఆత్మస్వరూపాన్ని ఒడిసి పట్టి శ్రీ సాయి సచ్చరితలో నిక్షిప్తం చేశారు. ఈరోజు శ్రీ సాయి బాబా ఎవరు అంటే, ఫోటోలో ఉన్నటువంటి రూపాన్ని చూస్తే సరిపోదు. అందమైనటువంటి అందాలొలికేటువంటి ఆ విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఆ మోమును చూస్తే సరిపోదు. దేన్ని దర్శించాలి? బాబా యొక్క ఆత్మస్వరూపాన్ని. అది ఎక్కడుంటుంది? శ్రీ సాయి సచ్చరితలో ఉంటుంది. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి, కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి. అంత అద్భుతమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత. నాకు కొంతమంది గురించి మాట్లాడాలంటే, ఆ భక్తుల యొక్క గొప్పతనం గురించి మాట్లాడాలంటే శరీరం రోమాంచితమవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి దుఃఖం కూడా వస్తుంది. అరే, వాళ్ళలో ఉన్నటువంటి కమిట్మెంట్ ఆవగింజన్న ఇంతైనా లేకపోయినాయి. బాబా శరీరం వదిలేశారు, ఎప్పుడో చెప్పాడు, అనుమతిచ్చాడు రాయమని చెప్పి. ఆ చిత్తు కాగితాలలో చిరిగిన వస్త్రపు సౌందర్యాన్ని రాసుకున్నాడు హేమాడ్ పంత్. చాలా మంది బాబా మహాసమాధి అయిపోయిన తర్వాత ఆ రోజు భక్తులు చెల్లాచెదరైపోయారు. ఎందుకంటే దేహంతో ఉన్నటువంటి గురువును ఆశ్రయించిన తర్వాత ఆ గురువు దేహం కనుమరుగైతే మరొకతో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ రోజు. కానీ హేమాడ్ పంత్ తనకు అప్పగించినటువంటి బాధ్యత ఏదైతే శ్రీ సాయి సచ్చరిత రచన అనేటువంటి బాధ్యతను విస్మరించలేదు. దానికి ఎంత గొప్ప నామకరణం చేశారమ్మా. చాలా కాలం నుంచి కొనసాగుతున్నటువంటి దత్త పరంపరకు శ్రీ గురు చరిత్ర అని నామకరణం చేశారు. అనేక మంది మహాత్ముల చరిత్రకు గజానన్ మహారాజ్ లీలామృతమని, అక్కల్కోట్ మహారాజ్ లీలామృతమని, ఇట్లా లీలామృతాలే అన్ని. కానీ ఒక్క బాబా జీవిత చరిత్రకు శ్రీ సాయి సచ్చరిత్ర, సత్యమైనటువంటి చరిత్ర. ఎందుకంటే అది రాసినటువంటి అన్నాసాహెబ్ దబోల్కర్ కడిగిన ముత్యం లాంటి వారు. దేన్ని దాచిపెట్టలే. బాబా అన్నింటినీ ప్రోత్సహించాడు. మాంసం తిన్నవాడికి మాంసం వండి పెట్టాడు. అలా అని చెప్పి ఇతరులను బలవంతం చేయలేదు. అంటే ఇవన్నీ ఒక అన్నాసాహెబ్ దబోల్కర్కే తెలుసు. తనకు మాత్రమే అధికారం ఉంది శ్రీ సాయి సచ్చరిత రాసే అధికారం. మరి గొప్ప బ్రాహ్మణ కులంలో పుట్టాడు కదా, అది రాయకపోతే ఏమవుతుండే? దాచలేదు, దేన్ని దాచలేదు, దేన్ని పక్కదారి పట్టించలేదు. అందుకనే బాబా జీవిత చరిత్రకు శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి నామం శోభించింది. ఈ రోజు అదే సత్యంగా, అదే నిత్యంగా బాబా భక్తులుగా మనందరము కూడా బాబా ఆత్మస్వరూపాన్ని దర్శించేటువంటి గొప్ప గ్రంథంగా ఈ రోజు మన ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే అన్నాసాహెబ్ దబోల్కర్, శ్రీ హేమాడ్ పంత్ లేనటువంటి బాబా మార్గం లేదనే చెప్పాలి. ఆయనను మామూలుగా ముక్కోటి దేవతల్లో ఒక దేవుడిగా, ఒక గురువుగా అదా భవిష్యత్ తరం ఆరాధించుకునేది. కానీ వారిలో ఉన్నటువంటి పరమాత్మ తత్వం, దానికంటే కూడా మానవత్వంతో కూడినటువంటి విలువలను బోధించేటువంటి శ్రీ సాయి సచ్చరితను అన్నాసాహెబ్ దబోల్కర్ ఇచ్చిన బాధ్యతను ఎంత అద్భుతంగా కార్యాచరణలో పెట్టారు. కాబట్టి నిజంగా అన్నాసాహెబ్ కు బాబా ఏమీ ఇవ్వలేదు, బాబాని ఏమీ అడగలేదు. అడిగింది ఒక్కటే, గురువు దగ్గరికి పోయిన తర్వాత ఒకే కోరిక అడగాలంట గురువును.
ఒకే ఒక కోరిక కోరాడు. ఆ కోరిక దేనికోసం? తన కుటుంబం కోసమో, తన బిడ్డ భవిష్యత్తు కోసమో, ఇంకో దానికోసమో కోరలేదు. దేనికోసం కోరాడు? బాబా, భవిష్యత్ తరం మిమ్మల్ని సశరీరులుగా చూడలేదనేటువంటి బెంగ లేకుండా మీ యొక్క చరిత్రను, మీ ఆత్మస్వరూపాన్ని ఆవిష్కరించే మీ చరిత్రను రాసే అనుమతి ఇవ్వండి బాబా అని చెప్పి ఒకే ఒక కోరిక కోరాడు. ఇంకేం కోరలేదు. ఒక్కగానొక్క కూతురు మతిస్థిమితం లేక తను ఏం చేస్తుందో తెలియదు. తను ఎవరి మాట వినది. ఇంట్లో సంబంధం చూసి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత కూడా మతిస్థిమితం బాగుపడదు. ఏ రోజు వచ్చి బాబా దగ్గరికి వచ్చి, బాబా నా కూతురు పరిస్థితి ఇది, నా కూతురు పరిస్థితిని మార్చు అని చెప్పి ఏ రోజు అడగలే. ఏది అడగలే. ఒక్కటే బాధ్యత అప్పగించాడు. బాబా చెప్పినటువంటి ఒక మాటను గుండెల్లో స్థిరంగా ముద్రించుకున్నాడు. ముందు నువ్వు నా పని చెయ్యి, ప్రపంచం సుఖమయమవుతుంది అన్నారు. ప్రపంచాన్ని సుఖమయం చేసేటువంటి బాధ్యత నా పైన పెట్టాడు. నా కుమార్తె యొక్క మానసిక స్థితి అదొక సమస్య. ప్రపంచం సుఖమయంగా మారడమే నా లక్ష్యం. బాబా నాకు పెంచి ఎన్నుకున్నటువంటి ఆ లక్ష్యం. ఇంకా మిగతా అన్ని కూడా వృధా. కుమార్తెకు కొడుకు పుడతాడు. దేవు బాబా కొడుకు పుడితే మతిస్థిమితం బాగుండదు కదా. అందున కృతికా నక్షత్రం రోజు పుట్టారు. చైత్రమాస విధియ రోజు కృతికా నక్షత్రంలో పుట్టాడు పిల్లవాడు. కృతికా నక్షత్రం అగ్ని స్వరూపం కదా. ఆ పిల్లవాడు వెనకాల, తల వెనకాల ఒక ఆరా కనిపిస్తుంది. హేమాడ్ పంత్ వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారు. తల్లికి కూడా ఆ బిడ్డ వెనకాల ఒక ఆరా కనిపిస్తుంది. అసలే మతిస్థిమితం లేదు. అది చూసి ఇంకా ఆ పిల్లవాడిని దగ్గర తీసుకో పాలివదే. అప్పుడు హేమాడ్ పంత్ ఇంకా చివరి ప్రయత్నంగా బిడ్డ కోసం అడగలేదు, దేనికోసం అడగలేదు. ఒక పసి గుట్టు మనవడు, రోజుల పిల్లవాడు, పాలివ్వట్లేదు, తల్లి దగ్గర రానివ్వట్లేదు, ఏంది పరిస్థితి అని చెప్పి బిడ్డకు కొడుకు పుట్టిన తర్వాత షిరిడీకి తీసుకెళ్తాడు. తీసుకెళ్తే బాబా ప్రేమగా ఇటివు వాడిని అని అంటాడు. అని తన బొటన వేలును దేవు బాబా నోట్లో పెడతాడు. పెడితే ఆ పిల్లవాడు ఆ బొటన వేలును చుంబిస్తుంటే పాలు చెంపలకుండా కారుతూ ఉంటాయి. ఏమిచ్చాడు? ఎందుకు దేవు బాబాకు బాబా బొటన వేలు నోట్లో పెట్టి పాలెందుకు తాగించాడు? ఎందుకనంటే హేమాడ్ పంత్ తరువాత శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి వైభవాన్ని పెంచడానికి ఈ పిల్లవాడు ఉపయోగపడతాడని. నిజంగానే దేవు బాబా నిత్యము శ్రీ సాయి సచ్చరిత పారాయణ, సచ్చరిత తప్ప మరొకటి మాట్లాడేటువంటి వారు కాదు. ఆ రోజు వారికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరిణితికి, దేవు బాబా ఆధ్యాత్మిక పరిణితికి అనేక మందికి మార్గదర్శులుగా మారారు. మారితే అనేక మంది గురువుగా భావించారు హేమాడ్ పంత్ మనవణ్ణి. భావిస్తే హేమాడ్ పంత్ మనవడు ఎంత నిక్కచ్చిగా ఉంటాడు. ఎందుకంటే సాధారణమైనటువంటి బాలుడా, బాబా బొటన వేలు నుంచి చనుబాలను తాగినటువంటి వాడు కదా. ఒకరోజు గురు పౌర్ణమి రోజు అందరూ కూడా దేవు బాబా ఉంటున్నటువంటి ఇంటికి వెళ్ళి, ఈ రోజు గురు పౌర్ణమి కదా, మా గురువు మీరే కదా, మిమ్మల్ని రేపు గురు పూజ చేసుకుంటాము అని అంటే సరే అన్నారు. రాత్రికి రాత్రి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. అదే కాస్త జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడైనా, నువ్వు గురువు, నీకు మించినటువంటి జ్ఞాని లేదు, రేపు నీ పాద పూజ చేస్తామంటే పెడిక్యూర్ చేసుకొని కూర్చుంటారు తాంబాలంలో కాలు పెట్టడానికి. కానీ దేవు బాబా అలా కాదు. వెళ్ళిపోయి ఎవ్వరికి ఏ గురు పౌర్ణమి రోజు కూడా చిక్కలేదు. అంతేకాదు దేవు బాబా ఒక మాట చెప్తాడు, నేను మీకు మార్గదర్శి కావడానికి శ్రీ సాయి బాబా మూలం. కాబట్టి నా దేహ అనంతరం నా సమాధికి శాస్త్రోత్కమైనటువంటి పూజలు చేయడం గాని, నా పుణ్యతిథులు జరపడం గాని, నా జన్మోత్సవాలు జరపడం గాని చేయకూడదని చెప్పి కుటుంబ సభ్యుల దగ్గర, తన బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర మాట తీసుకుంటాడు దేవు బాబా. అంటే ఈ సంస్కారం అంతా ఎలా వచ్చింది?
కేవలం శ్రీ సాయి సచ్చరిత వల్ల మాత్రమే. ఈరోజు శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఈ గ్రంథం అనేక మంది జీవితాలకు ఒక మేలుకొలుపు. ఏ స్థితుల్లోనూ ఎలా ఉండాలి, కష్టం వచ్చినప్పుడు ఎంత నువ్వు ఓర్పుతో ఉంటే, సచ్చరిత చెప్పేటువంటి సారం ఏమిటంటే సంతోషంతో కూడినటువంటి ఓర్పుతో ఉండగలిగితే నువ్వు మధురమైనటువంటి ఫలాన్ని నువ్వు తినగలుగుతావు. ఆ మధురమైనటువంటి ఫలితం కోసం నువ్వు ఓర్పుతో నీకున్నటువంటి కష్టాన్ని వహించు అని చెప్పి శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. ధైర్యాన్ని ఇస్తుంది. నీ కష్టం రావచ్చు, నువ్వు కడలిలో ప్రయాణిస్తుండవచ్చు, కానీ నిన్ను తీరం దాటించే బాధ్యత నాది. సముద్రంలో నడుస్తుంటే అలల తాకిడికి పారిపోతాం కదా, ఈ కష్టాలనేటువంటి అలలనేటువంటివి మనల్ని ఏమీ చేయకుండా సద్గురువు రక్షిస్తూ ఉంటారు. ఆవతలి తీరానికి అత్యంత సులువుగా, అంటే మనం పడిపోకుండా తొనకకుండా ఆయన తీసుకెళ్తారు. అది సద్గురువు యొక్క సమర్థత. అందుకనే ఈరోజు ఇంతమంది బాబాను ఆశ్రయించడానికి, బాబా పట్ల గొప్ప విశ్వాసాన్ని భక్తిని కలిగి ఉండడానికి కారణం ఏమిటంటే సర్వావస్థల్లో సర్వకాలాల్లో ఆయన మన వెంట ఉంటాడు. మనల్ని తీరం దాటించేటువంటి వారు మాత్రమే. హేమాడ్ పంతు మన జీవితాల గురించి గొప్ప మాట రాస్తారు. సాయి కథలు కాళ్ళకు తడి అంటకుండా భవసాగరాన్ని దాటిస్తాయని. అరే నీళ్ళ తడి అంటకుండా ఎలా దాటుతాం భవసాగరాన్ని? అంటే కేవలం నువ్వు నిమిత్త మాత్రుడిగా నీ జీవితాన్ని కొనసాగించు. ఆవతలి తీరం చేర్చేటువంటి బాధ్యత సద్గురువు. కాబట్టి నీకు జీవితం ఎలా ఒడ్డుకుపోతుందనేటువంటిది నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాదు. ఒక్క సద్గురువు మాత్రమే నీకు జీవితాన్ని నిర్దేశించగలుగుతారు అనేటువంటిది సచ్చరిత చెప్తుంది. అన్నాసాహెబ్ దబోల్కర్ జీవితం కూడా ఇటీవల కాలంలో నాకు ఒక దగ్గర ఒక అనుభవం ఎదురైంది. ఏమిటంటే సత్సంగం చెప్తున్నప్పుడు హేమాడ్ పంత్ జీవితం గురించి చెప్పమన్నారు. హేమాడ్ పంత్ జీవితం గురించి చెప్పేటప్పుడు నా నోటికి ఆయన పేరు అన్నాసాహెబ్ దబోల్కర్ అనేటువంటి పేరు రావట్లేదు నా నోటికి. ఎందుకు రావట్లేదంటే సచ్చరితలో హేమాడ్ పంత్ అనేటువంటి నామకరణం బాబా చేసిన తర్వాత, నేను ఎప్పుడు చెప్తుంటాను, బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మనకు మరొక జన్మ వస్తుంది. బాబాకు దగ్గర కాకముందు ఒక జన్మ, బాబాను చేరిన తర్వాత మరొక జన్మ వస్తుంది. కాబట్టి అన్నాసాహెబ్ దబోల్కర్ అనేటువంటి నామకరణంతో ఉన్నటువంటి ఆయన మెజిస్ట్రేట్ గా పనిచేశాడు. చిన్నప్పుడు కష్టాలను అనుభవించాడు. ఇవన్నీ అనుభవించి గురువు దగ్గరికి వచ్చిన తర్వాత గురువు ఇచ్చినటువంటి నామం ఈ హేమాడ్ పంత్ వాడాలో ఏమంటున్నాడు. ఆ హేమాడ్ పంత్ ఎంత గొప్ప పేరో తెలుసా? మరాఠా దేశంలో యాదవరాజుల దగ్గర హేమాడ్ పంత్ అనేటువంటి మంత్రి ఉండేటువంటి వారు బహుభాషా కోవిదుడు. అంతేకాదు మరాఠాకు భాష లేదు. మరాఠా కోసము దేవనాగరి లిపిని కనుక్కున్నటువంటి వారు హేమాడ్ పంత్, యాదవరాజు వంశంలో మంత్రిగా పనిచేసినటువంటి వారు. అటువంటి గొప్ప పండితుని పేరు హేమాడ్ పంత్ పెడతాడు. నిజంగా మనం చరిత్ర చదువుకున్నటువంటి మనకే తెలియదు హేమాడ్ పంత్ అని ఒక గొప్ప పండితుడు ఉన్నాడు, ఆయన యాదవరాజు వంశంలో మంత్రిగా పనిచేశారని. కానీ బాబా మాత్రము ఆ యాదవరాజు వంశంలో పనిచేసి మరాఠా భాషకు దేవనాగరి లిపిని కనుక్కున్నటువంటి హేమాడ్ పంతును ప్రతి ఒక్కరూ గుర్తుండేలాగా తన చరిత్రను రాసేటువంటి శ్రీ అన్నాసాహెబ్ దబోల్కర్ కు ఆ నామకరణం చేసేశారు. గురువు ఒక నామకరణం చేసిన తర్వాత మనకు పూర్వాశ్రమంలో ఉన్నటువంటి నామకరణంతో పనిలేదు. అందుకనే నేను ఎప్పుడు అన్నాసాహెబ్ దబోల్కర్ గురించి చెప్పినా హేమాడ్ పంత్ అనేటువంటి నామాన్ని నేను వాడతాను. ఎందుకంటే గురువు ఇచ్చినటువంటి నామం. బాబా తన పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి భక్తులను ఎంత ప్రేమిస్తారనడానికి శ్రీ సాయి సచ్చరిత కంటే ముందు పూర్ణ పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు అనేటువంటి ఒక పుస్తకాన్ని గుజరాత్ చెందినటువంటి అమీదాస్ మెహతా రాస్తారు. ఒకే ఒక కోరిక అడుగుతాడు బాబా అమీదాస్ మెహతా, బాబా నన్ను మీ నుంచి వేరు చేయకండి అని అడుగుతాడు. సరే అని అంటాడు.
అలా వేరు చేయకుండా ఎలా ఉన్నాడు మరి? బాబా శరీరంతో లేరు, అమీన్ దాస్ మెహతా కూడా శరీరంతో లేరు. చెప్పాడు బాబా, ఎప్పుడూ నువ్వు నాతోనే ఉంటావని చెప్పాడు. ఎలా సాధ్యమైంది అది? వారు షిరిడీ సంస్థాన్ పాలక మండలిలో సభ్యులుగా ఉన్నప్పుడు షిరిడీలో చాలా రోజులు ఉండేటువంటి ఆ సమయంలో షిరిడీలో అమీన్ దాస్ మెహతా చనిపోతే గ్రామస్తులు వారి బంధువులందరూ మాట్లాడి అమీన్ దాస్ మెహతాను మేము ఇంకా గుజరాత్ తీసుకెళ్ళాం, బాబా వారికి మాటిచ్చారు తనతో పాటు ఉంచుకుంటామని చెప్పి. ఈరోజు బాబాతో పాటు ఆ సమాధి మందిర్ ప్రాంగణంలో దత్త మందిరం వెనుకాల అమీన్ దాస్ మెహతా సమాధి ఉంటుంది. ఆ సమాధి పైన ఏం రాసి ఉంటుందో తెలుసా? సచ్చిదానంద సద్గురు బాబాంచే శ్రీ అమీన్ దాస్ మెహతా అని రాసి ఉంటుంది. అంత గొప్ప బిరుదును బాబా అమీన్ దాస్ మెహతాకి ఇచ్చాడు. సచ్చిదానంద స్వరూపాన్ని దర్శించాడు. ఆ విధంగా బాబా పట్ల ఆ రోజు భక్తులకు ఉన్నటువంటి ప్రేమ అది మామూలు ప్రేమ కాదు. భక్తుడి ప్రేమను ఎట్లా స్వీకరిస్తారంటే, అన్నాసాహెబ్ ఇంటికి బాబా భోజనానికి వెళ్ళారు కదా, ఇటువంటి ప్రతి సంఘటన ఆ రోజు ప్రతి భక్తుడి జీవితంలో ఉంటుంది. ద్వారకామాయి దగ్గరలో నందురామ్ మార్వడి గృహం ఉండేది. ప్రతిరోజు బాబా భిక్షకెళ్ళేవారు. భిక్షకెళ్ళినప్పుడు ప్రతిరోజు ఆ తల్లి రాధాబాయి, నందురామ్ భార్య రాధాబాయి ప్రతిరోజు బాబాకు పూరాన్ పోలి చేసి ఇచ్చేది. ప్రతిరోజు భిక్షాపాత్రలో ఆ పూరాన్ పోలి ఉండాల్సిందే. అంతేకాదు ప్రతి దీపావళికి ఏం చేసేదంటే, దీపావళికి మహారాష్ట్రలో గుజరాత్లో పెద్ద పండగ వాళ్ళ దీపావళికి 15 రోజుల ముందు తెల్లటి వస్త్రాన్ని తీసుకొని కాశీరాం షింపీకి ఇచ్చి కఫ్నీని గుట్టించేది. సరే బాబా చాలా మంది కఫ్నీని తెచ్చేవాడు, చాలా వాటిని ఇతరులకు పనిచేసేవాడు, లేకపోతే మసీదులో మూట కట్టి పెట్టేటువంటి వారు ద్వారకామాయిలో. అటువంటిది రాధాబాయి మొదటి దీపావళి రోజు కఫ్నీని గుట్టించుకొని రాగానే వెంటనే ఆ కఫ్నీ దొరికేసుకున్నాడు. అలా ప్రతి దీపావళికి నందురామ్ భార్య కఫ్నీ ఇవ్వాల్సిందే, బాబా వేసుకోవాల్సిందే. నేను మొన్న వారం సత్సంగంలో చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నాను, పురాణ్ పోలీలకు సంబంధించి చాలా లీలలు చెప్తూ ఉన్నాను. ఈరోజు యాక్చువల్ గా బాబాకు పరమాన్నం చేయమని చెప్పి చెప్పడం జరిగింది. చెప్తే ఆ చెప్పినటువంటి వాళ్ళు, ఎందుకంటే చాలా మందికి ఒక గుడ్డి నమ్మకం ఏంటంటే, బాబాకు సంబంధించి ఏ కార్యక్రమం గురువారం జరుగుతుంది ఒక గుడ్డి నమ్మకం. మంగళవారం ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది చాలా మందికి అవగాహన లేదు. పాప ఆయన కూడా ఏం చేశాడు, గురువారం అనుకుని ఈ రోజు చెప్పినటువంటి పరమాణాన్ని చేయలే. నేను 10:30కు ఫోన్ చేసి పరమాణం ఏది అని అడిగాను. అరే సార్ నేను మర్చిపోయాను, గురువారం అనుకున్నాను అన్నాడు. సరే మరి ఇప్పుడు వచ్చినటువంటి అతిథులందరికీ ఏం పెట్టాలనయ్యా అంటే, సార్ నిన్ననే చేశాను, ఫ్రెష్ గా ఉన్నాయి, పురాణ్ పోలీలు ఉన్నాయి అన్నాడు. తెచ్చిపోయాడు. అంటే మన ఇష్టం కాదు ఇక్కడ నడిచేది, బాబా ఇష్టం. ఆయన ఇష్ట ప్రకారమే అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి సందర్భాన్ని మనందరము కూడా ఈరోజు జరుపుకోవడం అద్భుతమైనటువంటి సందర్భం. ఈరోజు ఎవరైతే బాబాకు నివేదన చేశారు వాళ్ళందరూ అదృష్టవంతులు. ప్రతిరోజు చేస్తూ ఉంటాం బాబాకి ఏదో ఒక నివేదన. మనం ప్రతిరోజు పుట్టినరోజు చేసుకోం కదా, అదేవిధంగా బాబాకు నివేదన కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉండాలని చెప్పి ఈరోజు హోలీ పౌర్ణమి రోజు గత 7 సంవత్సరాలుగా మనం హోలీ భోజనాన్ని బాబాకు పెడుతున్నాం. ఈ జగతికి బువ్వ పెట్టి జనని నా ఇంటిలోనే అతిథి అయినాడు. అన్న పానీయాల ఆకలే ఎరుగని సాయి, భక్తుల ప్రేమకై గడప గడపకు తిరిగేను, బువ్వ పెడితే మురిసి ముద్దయ్యేను. కలిమిలేమి కష్ట సుఖాలలో తోడు నీడై నిలిచేను, భక్తుల ప్రేమ నివేదనకు తప్పించే సాయి నీకు నిండు మనస్సుతో చేస్తున్నాము. హోలీ పౌర్ణమి నా నివేదన వ్రతము స్వీకరించి అనుగ్రహించుము సాయి.
స్వీకరించి అనుగ్రహించుము సాయి. రా సాయి మా ఇంటికి రావయ్యా, హోళీ పౌర్ణమి నా హేమాడ్ పంత్కిచ్చిన అనుగ్రహం మాకును ప్రసాదించగా. రా సాయి మా ఇంటికి హోళీ నివేదనను ఆరగించి మమ్ము ధన్యులను చేయగా. సర్వ ప్రాణుల ఆకలి తనదేనని, దయాగుణమే జీవిత పరమార్థమని భక్తుల నివేదనను అడిగి స్వీకరించి, నీ ప్రేమ ఎంత గొప్పదో సాయి. ఆత్మబంధమున్న ఇంటికి చేరి భూవ కోసం వెతుకులాడుతాడు. ఒక్కరోజు నివేదనే మరచినా నా ముద్ద నాకు అందలేదని రుణానుబంధాన్ని గుర్తు చేస్తాడు, రుణానుబంధాన్ని గుర్తు చేస్తాడు. అన్న పానీయాల ఆకలే ఎరుగని సాయి, భక్తుల ప్రేమకై గడప గడపకు తిరిగేను. పువ్వ పెడితే మురిసి ముద్దయ్యేను. కలిమిలేమి కష్ట సుఖాలలో తోడు నీడై నిలిచేను. భక్తుల ప్రేమ నివేదనకు తప్పించి సాయి, నీకు నిండు మనస్సుతో చేస్తున్నాము. హోలీ పౌర్ణమి నా నివేదన వ్రతము స్వీకరించి అనుగ్రహించుము సాయి. స్వీకరించి అనుగ్రహించుము సాయి. ప్రేమి పరమాన్నమైన కథ, విశ్వాసమే విందు భోజనమైన లీలా. ప్రేమి పరమాన్నమైన కథ, విశ్వాసమే విందు భోజనమైన లీలా. హోళీ పౌర్ణమి నా సాయికి ఆతిథ్యం, నాడు హేమడ పంతు ఇంట సాయికి విందు పండుగ. నేడు వరాల సాయి చెంత, సాయితో భోజనాల పండుగ. ప్రేమి పరమాన్నమైన కథ, విశ్వాసమే విందు భోజనమైన లీలా. శనగల కథలో వినోద కేళిలో నివేదన పరమార్థపు బోధ. నీతో నేను లేనాని, నేను గుర్తుకురానాని, అన్నా సాహెబ్కు నీవు చేసిన బోధ. ముద్ద ముద్దలోని స్మరణతో నా మనసు రస స్వాదన చేస్తోంది సాయి. ఎంత గొప్పదో సాయి నీ ప్రేమ. ప్రేమి పరమాన్నమైన కథ, విశ్వాసమే విందు భోజనమైన లీలా. కలగంటి కలగంటి సాయి, కలలోన నిను గంటి సాయి. కలగంటి కలగంటి సాయి, కలలోన నిను గంటి సాయి. నా కలని సాకారమే చేసి మమ్మల్ని ధన్యులను చేసితివి సాయి. కలగంటి కలగంటి సాయి, కలలోన నిను గంటి సాయి. ఈ జగతికి బువ్వ పెట్టి జనని నా ఇంటిలోనే అతిథి అయినాడు. మా బువ్వని ఆరగించిని సాయి.
గంటి సాయి కలలోన నేను గంటి సాయి నా కలని సాకారమే చేసి మమ్మల్ని ధన్యులను చేసితివి సాయి సాయి ప్రేమతో పిలిస్తే కదలి వచ్చేనే మా సాయి దేవా కొసరి కొసరి నీకు వడ్డించెదను నా తండ్రి సాయి దీనులను ఉద్ధరించేందుకు పగలు రే నీవు తిరిగేవు అలసి వచ్చితివా నా సాయి దేవా ఆరగించయ్యా నా ప్రాణదేవా అన్నప్రదాత అభయ స్వరూప సకలము నీవే ఓ సాయి దేవా కలగంటి సాయి కలలోన నేను గంటి సాయి నా కలని సాకారమే చేసి మమ్మల్ని ధన్యులను చేసితివి సాయి సాయి ఈ జగతికి బువ్వ పెట్టే జనని నా ఇంటి